ఈరోజు ఎపిసోడ్‌లో కళ్యాణ్ తీసి, ఉతికి ఆరేసి, రచ్చ రచ్చ చేసినట్టు ఎంతమందికి అనిపించిందో ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. నాకైతే లాస్ట్ ఒక 10 మినిట్స్ ఏదైతే మన కళ్యాణ్ సంచాలకుగా చేశారో ఆ టాస్క్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది కదా! ఇంత ఫైర్ కదా మేము చూడాలనుకుంది కళ్యాణ్ దగ్గర. ఆపోజిట్‌లో ఉన్నది తనూజానా, దివ్యానా, ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానివ్వండి, కళ్యాణ్ దగ్గర నుంచి ఈ ఫైర్, ఇలాంటి ఆర్గ్యుమెంట్స్, ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్ అన్నది బయట జనాలు ఎడారి ప్రాంతంలో నీటి బొట్టు కోసం ఎంత ఎదురు చూస్తారో అలా ఎదురు చూసి చూసి ఇంకా చచ్చిపోతే ఈరోజు బతికిచ్చాడు పవన్ కళ్యాణ్. అలా అనిపించింది. ఓవరాల్‌గా ఎపిసోడ్ ఈరోజు అబ్బా! సప్పగుంటదేమో రే! ఎందుకు చూడ్డం అని అనుకున్నా. బట్ బావుంది. పర్లేదు 1 అవర్ బానే లాగాడు మన 'బిగ్ బాస్' గారు. ఓకే. బావుంది. ఎక్కువ శాతం కొంచెం కామెడీ జనరేట్ చేసింది మన 'సుమన్ శెట్టి.' ఓకే. నైస్. ఆయన హైట్‌కి ఆయన ఇచ్చే ఫేస్ ఫీలింగ్స్, ఆ యాక్షన్ అదంతా ఆయన ఎలాగో కమెడియన్ కాబట్టి, కమెడియన్ ఇన్ ద సెన్స్ ఒక సినిమా యాక్టరే ఆయన గూడా కాబట్టి, అలా పండింది ఆయన చేసే యాక్షన్‌కి. ఇమాన్యువల్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా భరణి గారైతే ఎగ్జాక్ట్‌గా ఊళ్ళల్లో బక్క చిక్కిపోయి ఊళ్ళల్లో పెద్ద మనుషులుంటారు. అలాగే ఉన్నారు భరణి గారు. ఆయన ఏంటో ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ పెడతాడు, ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ పెట్టరో గూడా నాకు అసలు ఆడియన్స్‌కి ఏం అర్థం కావట్లేదు ఆయన గురించి. దాని తర్వాత మన తనూజ యాజ్ యూజువల్. ఓకే. ఈరోజు బాల్ టాస్క్ బానే ఆడారు తనూజ. అండ్ ఆల్సో కిచెన్ దగ్గరే ఆమెకి డ్యూటీ ఇచ్చారు కాబట్టి, సో కిచెన్ దగ్గర చూసుకుంటున్నారు తనూజ అండ్ మన సంజన. యాక్చువల్‌గా ఈ టాస్క్ ఏంటంటే, సో కింగ్ అండ్ ఇద్దరు క్వీన్స్ ఏం పని చేయకుండా, పని పాట లేకుండా కూర్చొని ఉండాలి ఈ వీక్ అంతా. అండ్ వీళ్ళు ముగ్గురే ఉంటారా అంటే కాదు. వీళ్ళు మళ్ళీ పోటీ పడి ఈ కింగ్స్, క్వీన్స్ ప్లేస్‌లో తారుమారు అవ్వచ్చు. అది బుక్‌లో మన 'బిగ్ బాస్' క్లియర్‌గా రాసి పంపించారు. అందుకే ఎవ్వరు పర్ఫార్మెన్స్‌లో తగ్గట్లేదు. సో, ఇక్కడ ఇద్దరు క్వీన్స్ వచ్చేసి రీతు అండ్ దివ్య, మన కింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అన్నమాట. సో, ఇక్కడ వీళ్ళు కూర్చొని ఒక రూమ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కంటెండర్స్ మీరు ఎవరెవరు కంటెండర్స్ ఉండాలి, ఎవరెవరు ప్రజలుండాలి, ఊర్లో ప్రజలు ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అన్నది ప్రతి ఒక్కళ్ళని పిలిచి అడగడం, అది నాకు బాగా అనిపించింది. అంటే వీళ్ళే ముగ్గురు సపరేట్‌గా కూర్చొని మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆయన్ని పెడదాం అలా కాకుండా ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ని పిలిచి అడిగిన విధానం, అంటే ఆ ప్రాసెస్ నాకు బాగా అనిపించింది. అంటే నువ్వు కంటెండర్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు ప్రజలు అయితే ఊరి ప్రజ అయితే నువ్వేం చేస్తావు అని ఒక్కళ్ళని అడగడం నాకైతే బాగా అనిపించింది. దీని తర్వాత మన దివ్య కొంచెం కామెడీ జనరేట్ చేద్దామని చెప్పేసి మన భరణికి టాస్క్ ఇచ్చారు. అది కూడా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మన కమాండర్స్ వచ్చేసి తనూజ, సంజన, నిఖిల్ అండ్ డెమాన్ పవన్. ప్రజలు వచ్చేసి ఇంకా జెంట్స్ ఉన్నారు కదా, భరణి, ఇమాన్యువల్ అండ్ గౌరవ్, ఈయన సుమన్ శెట్టి. సో వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ ఒక కొంచెం సేపు చూపించారు ఎలా వీళ్ళు కమాండర్స్ ఏం చేస్తున్నారు, కింగ్స్ రూమ్లోకి రావాలంటే చెకింగ్ చేసి పంపించడము, కింగ్స్ దగ్గర క్వీన్స్ దగ్గర ఉన్న మెసేజ్ వచ్చేసి కమాండర్స్ తీసుకెళ్ళి ప్రజలకి ఎలా చెప్తున్నారు ఏంటి, అసలు కింగ్డమ్ లోపలికి ఎవరెవరు లోపలికి రావాలి, ఎవరు బయట ఉండాలి. సో ఇదంతా బాగానే ఉంది. ఓకే. బోర్ కొట్టేలాగా అలా కాకుండా కొంచెం బానే జరిగింది. సో ఈరోజు ఎపిసోడ్ లోపలికి వెళ్తే మనకి స్టార్టింగే ఇంకా అందరూ 'డార్లింగే' సాంగ్‌కి డాన్స్ చేస్తున్నారు. ఒక్కళ్ళు సరిగ్గా డాన్స్ చేయట్లేదు గైస్. ఏంటో ఈ సీజన్. అట్లీస్ట్ ఆ డెమాన్ పవన్ బాగేస్తుంటాడు కదా షార్ట్స్‌లో డాన్స్. అట్లీస్ట్ ఆయనైనా బాగేస్తారంటే ఏంటో అసలు ఆ ఊపు, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఎవ్వరు ఎయట్లేదు. నాకైతే ఏందిరా ఇంత ఏదో ఏ విసు నిద్ర మొహాలేసుకొని ఏస్తున్నట్టే ఉంది డాన్స్. నాకు నచ్చలేదు. ఈ సీజన్‌లో ఎవరు సరిగ్గా లేరు. మన రాము ఉన్నప్పుడు, రాము రాతుడు ఉన్నప్పుడు బాగా ఫుల్ ఎనర్జిటిక్‌గా ఏసేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు అంత ఎయట్లేదు. దీని తర్వాత మన టాస్క్ పేపర్స్ వస్తుందనమాట. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక మెసేజ్ వస్తుంది. అందరూ బాగా రెడీ అయ్యి కూర్చోండి అంటే, సిద్ధం అవ్వండి అంటే, రీతు స్టార్ట్ చేస్తదిరా బాబు పర్ఫార్మెన్స్.
నవ్వుకుంటా వెళ్ళి మా మమ్మీ వస్తుంది, మమ్మీ వస్తుంది అని చెప్పేసి నవ్వడం. ఆ నవ్వే బయట ఎంత ట్రోల్ అవుతుందో బయటకొచ్చి ఆమె చూసుకుంటే ఇంక నెక్స్ట్ టైమ్ అంత అంత వాయిస్‌తో, అంత వాల్యూమ్‌తో నవ్వదేమో అన్నట్టు అనిపిచ్చింది. మరీ గెంతుకుంటా ఎళ్లారు కిచెన్ రూమ్‌లో. చూడ్డానికి అసలు చాలా చండాలంగా ఉండింది. నార్మల్‌గా ఉంటే హ్యాపీగా బావుంటుంది. అదే నేనెప్పుడూ ఆమె దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. అది తప్ప మొత్తం ఓవర్ యాక్షనే చేసింది. దాని తర్వాత తనూజ అవునా! నిజమా! అని చెప్పేసి ఆమె గూడా వచ్చింది లోపలికి పరిగెత్తుకుంటా. తర్వాత తెలిసింది ఆ సెటప్ అంటే వీళ్ళని యాక్టివిటీ రూమ్‌లో పంపించేసి బయట హాల్, లివింగ్ రూమ్, బయట గార్డెన్ ఏరియా, బెడ్‌రూమ్స్ అంతా వీళ్ళు మన 'బిగ్ బాస్' వాళ్ళు నీట్‌గా సెటప్ చేసేసారు. కింగ్ ఒక ఎంపైర్ ఎలా ఉంటుందో అలాగా చేసేసారనమాట. వాళ్ళొచ్చేసి "అరే! ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాదురా" అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, ఏదో ఉంది. మన సంజన గారు చాలా షార్ప్ చెప్పేస్తున్నారు. కింగ్‌ది, క్వీన్‌ది సంథింగ్ ఏదో ఉంటది. ఇద్దరు రాజ్యాల మధ్య గొడవలు సంథింగ్ అని చెప్పేసి తను చెప్పేస్తానే ఉన్నారు. దీని తర్వాత ఇంకా బుక్కొస్తుంది. వీళ్ళు ముగ్గురు బుక్కేం రాదు. మన మన బిగ్ బాసే చెప్తారనమాట. అరే కళ్యాణ్, రీతు, దివ్య వీళ్ళు ముగ్గురొచ్చేసి రాజు, రాణులు. మిగిలిన వాళ్ళు కమాండర్స్ అండ్ ప్రజలుంటారు. వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళే ఉండరు. తారుమారు అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన క్లియర్ కట్‌గా అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు. సో, అలాగా వీళ్ళు కింగ్, క్వీన్స్ ఇద్దరు కమాండర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రజల్ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఇంట్లో ఎలా చేస్తున్నారు, ఏంటి అనేది బాగా చూపిచ్చారు. కొంచెం బాగా ఆర్గనైజ్డ్‌గా బానే చేసుకున్నారు. అంటే జస్ట్ చిన్న చిన్న కామెడీస్ అలా చేయడము, ఆ కిచెన్ దగ్గర మన సుమన్ శెట్టి పడుకొనుంటే అతన్ని లేపి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి అదంతా పడుకోపెట్టి అలా కామెడీ జనరేట్ చేశారు. ఓకే. బావుండింది. మరీ టూ మచ్ కామెడీ ఏం కాదు. ఓకే. మనం అనుకునేంత సప్పగా కాకపోయినా కొంచెం జనరేట్ అయింది కామెడీ. సో, ఇక్కడి దాకా బానే ఉందనమాట. దీని తర్వాత సుమన్ శెట్టి గారిని లోపలికి పిలిపించి మీకొకటి సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాము. ఏంటంటే కమాండర్స్ అసలు బయట మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, ఏంటి బయట సరిగ్గా వర్క్ చేస్తున్నారా లేదా అన్నది మీరే మాకొచ్చి చెప్పాలి అని చెప్పేసి ఈ రీతు చెప్తా ఉన్నారు. ఈ ఇద్దరు క్వీన్స్‌లో కంపేర్ చేస్తే కొంచెం రీతువే ఆ క్వీన్ టైప్‌లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మన దివ్య ఏమంత అంటే ఆమె ఇంకొంచెం ఎక్కువ. కొంచెం చిరాకు పుట్టేలాగా, ఏంది ఇంత క్వీన్ ఉన్నా అంత అలా మాట్లాడాలా అన్నట్టు అనిపిచ్చారు నాకు. దివ్య వే ఆఫ్ ఆమె యాటిట్యూడ్ నాకంత కరెక్ట్‌గా అనిపిచ్చలే యాస్ ఎ క్వీన్. రీతు ఏంటంటే కొంచెం జోవియల్‌గా ఉన్న ఆమెలాగా కొంచెం కామెడీస్ అంటే కొంచెం బాగా మాట్లాడతా నా ఒపీనియన్ అలా అనిపిచ్చింది. దీని తర్వాత మన కళ్యాణ్ కింగ్ ఏంటో ఆయన కింగ్ అని మర్చిపోయి మన సుమన్ శెట్టి పనులకి ఫుల్ కింద కింద పడి ఇలా సోఫా మీద పడి పడి మరి నవ్వుతా ఉన్నారు. అది కూడా భలే అనిపించింది. కమాండర్స్ ఇంకా ప్రజలు వీళ్ళలో ఫస్ట్ కమాండర్స్‌లో ఒకళ్ళని తీసేసి ప్రజల్లో ఉన్న వాళ్ళతో రీప్లేస్ చేయడానికి అని చెప్పేసి ఒక టాస్క్ ఉంటుందన్నమాట. కమాండర్స్‌లో ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో వాళ్ళకి కా కామన్ ప్రజలతో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళిద్దరిలో టాస్క్ ఉంటుంది. సో, ఇది చాలా బాగా అనిపించింది. నేనేమనుకున్నానంటే టాస్క్‌లేమి ఉండవేమో, ఊరికే ఆ కామెడీ జనరేట్ చేసుకోవడాలు, ఆ మసాజులు, ఇవి అవి అదేమో అని అనుకున్నాను. బట్ ఇలా టాస్క్‌లు పెట్టి మంచి పని చేశారు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్‌లు ఉంటేనే ఫిజికల్ అంటే మరీ మీద పడి కొట్టుకోకపోయినా ఏదో ఒక గేమ్స్ పెడితే ఎవరెలా ఆడుతున్నారు? సంచాలకుగా ఎవరున్నారు? మెయిన్ అదే గదా! గేమ్స్ పెట్టి ఎవరు ఎంత 100% ఇస్తున్నారు? సంచాలకుగా కరెక్ట్‌గా చేస్తున్నారా? లేదా? అన్నదే ఆడియన్స్ చూస్తారు. ఈ ప్రతిసారి కామెడీయే, ప్రతిసారి అదేదో ఎవరి బిహేవియర్ ఎలా ఉంది? అదొక్కటే కాదు కదా! 'బిగ్ బాస్' అంటే. సో, ఇలా మెయిన్‌గా నిన్న జరిగిన నామినేషన్స్ బట్టి చూస్తే ఈరోజు ఏదో వైల్డ్ ఫైర్ ఉంటదేమో అని అనుకుంటే, అంత ఫైర్ ఏం లేదే అని మేము అనుకుంటూ ఉన్నాం ఆడియన్స్‌గా. సో, అట్‌లీస్ట్ ఈ 2 టాస్క్‌లు పెట్టి మంచి పని చేశారు 'బిగ్ బాస్'. సో, ఇక్కడేంటంటే యాక్చువల్‌గా చాలా మందికి ఈవెన్ నాకు కూడా కొంచెం ఏందిరా ఈ టాస్క్, ఈ బాల్స్ టాస్క్ ఏంటి? ఈ బ్యాగులేసేసుకొని అందులో బాల్స్ ఏయడం ఏంటి? ఎక్కువొస్తే ఎలిమినేటా? లేకపోతే తక్కువొస్తే ఎలిమినేటా? అంటే సేఫ్ అవుతారా? ఏంటి అసలు అని చెప్పేసి ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ రివైండ్ చేసుకొని పెట్టుకొని చూస్తే అప్పటికి అర్థమైంది. ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు లాస్ట్ దాకొచ్చి వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారంట. ఎవరైతే తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు సేఫ్ అయిపోతారు. సో, అలాగా
నాకు రీతు యాజ్ అ సంచాలక్ కరెక్ట్‌గా అయితే అనిపించలేదు ఫస్ట్ రౌండ్ వరకి. దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ రౌండ్స్‌లో తను కరెక్ట్‌గానే అనిపించారు. ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అది దాటితే ఔట్ అని చెప్పారు బిగ్ బాస్ కూడా. కానీ తను యాజ్ అ సంచాలక్‌గా తను ఏమైనా చేయొచ్చు కదా! ఇంకా బిగ్ బాస్ పెట్టిన రూల్ కూడా బ్రేక్ చేశారు. మరి అది తప్పో, రైటో నాకు తెలిసి అది తప్పే అనైతే నేను అనుకుంటున్నాను. మన బిగ్ బాస్ నాగార్జున గారి చేత తప్పు అనిపిస్తారా, రైట్ అనిపిస్తారా వీకెండ్ ఎపిసోడ్‌లో నాకైతే తెలీదు. అంత దూరం ఆలోచించట్లేదు గానీ, రీతు ఫస్ట్ రౌండ్‌లో ఏదైతే పవన్‌ని సేవ్ చేయాలి. ఎందుకంటే ఫస్టే పవన్ బ్లూ లైన్ దాటేసారనమాట. సో, ఇదే ఫస్ట్ టైము, ఇది సెకండ్ టైమ్, ఇది థర్డ్ టైమ్ అని చెప్పేసి బాగానే వెనకేసుకొనొచ్చి, బాగానే డెమాన్ పవన్‌కి సపోర్ట్‌గానే ఆడినట్టు అనిపిచ్చారు నాకు రీతు. దాని తర్వాత ఫస్ట్ రౌండ్‌లో తనుజని తక్కువ బాల్స్ ఉన్నాయని చెప్పేసి తీసేస్తాను అని చెప్పేసి బిగ్ బాస్ వాయిస్ ఇచ్చినప్పుడు చెప్పారు. బట్ నిఖిల్‌కి ఫస్ట్ సేవ్ చేసేసారు. దాని ముందు. ఇక్కడ చాలా కాన్వర్జేషన్, చాలా ఆర్గ్యుమెంట్. రీతు విత్ సంచాలక్. రీతు, సంజన, మన తనుజ. వీళ్ళు ముగ్గురు ఇంకా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూనే ఉంటారు. ఏందంటే అక్కడ రీతు చేసింది తప్పు. ఎందుకంటే మన డెమాన్ పవన్ ఫస్టే ఆ బ్లూ లైన్ దాటేసాడు కాబట్టి అప్పుడే డెమాన్ నువ్వు ఔట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పా బ్లూ లైన్ క్రాస్ అయితే ఎలిమినేట్ అని డైరెక్ట్‌గా తీసేస్తాను అని చెప్పేసి అని ఒక్క మాట చెప్తే అయిపోయేది. ఆ ప్లేస్‌లో నిఖిలే గనక ఆ బ్లూ లైన్ దాటుంటే ఎప్పుడో నిఖిల్‌ని నిఖిల్ నువ్వు ఔట్ వెళ్లి కూర్చోపో అనేసి చెప్తది. డెమాన్ పవన్ కాబట్టి నేను ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఇంకా డెమాన్ పవన్‌కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఇంకా నిఖిల్‌కి కూడా ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్ ఇవ్వాల్సొచ్చింది. సో, ఇంకా అది కవర్ చేసుకోవడానికి వీళ్ళిద్దరితో ఆర్గ్యుమెంట్. వాళ్ళిద్దరూ సైలెంట్‌గా ఉండరు. తనూజ గాని, సంజన గాని ఎవరైనా సైలెంట్‌గా ఉండరు. ఇంకా రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇద్దరు ముగ్గురు వేసుకొని లాస్ట్‌కి నిఖిల్ నువ్వు సేవ్ వెళ్లి కూర్చో అని చెప్పేసి ఫస్ట్ మొత్తం చెప్పేసిన తర్వాత మళ్ళీ మన బిగ్ బాస్ అడిగిన తర్వాత ఎవరిని తీసేస్తున్నావు ఫస్ట్ రౌండ్‌లో అంటే నేను తనూజని తీసేస్తున్నా అంట. అక్కడ నిఖిల్ షాక్. నువ్వు నా పేరెందుకు చెప్పావు? ఇప్పుడెందుకు తనూజ పేరు చెప్తున్నావు? నీకేమైనా పిచ్చా? లేకపోతే క్రాకా? ఏమైంది నీకు? క్వీన్ అని చెప్పిన తర్వాత బ్రెయిన్ ఏమైనా దొబ్బిందా? చిప్పు దెబ్బతినిందా? అని చెప్పేసి నాకు కూడా అలానే అనిపించింది. ఈ ఫస్ట్ రౌండ్ అయితే కొంచెం పిచ్చిగా ఆడింది. పిచ్చిగా జడ్జిమెంట్ ఇచ్చింది మన రీతు. దీని తర్వాత సెకండ్ రౌండ్ నుంచి కొంచెం ఓకే బెటర్. సెకండ్ రౌండ్‌లో కూడా మన డెమాన్ పవన్ ఉన్నారు కదా! సో, కొంచెం అలానే కొంచెం మైండ్ అతనికి ఫేవర్ చేయాలి. అతను ఏమైనా చేసినా మనం ఇదైపోవాలి. అందుకని ఏం చేశారంటే ఇంకా కంప్లీట్‌గా బ్లూ లైన్ క్రాస్ అయితే ఎలిమినేట్ అవ్వేది ఏం లేదు. బ్లూ లైన్ బయటకొచ్చి స్విమ్మింగ్ పూల్‌లో దూకి కూడా ఆడండి మీరు అన్నట్టు ఇంకా అదొక్కటే చెప్పలేదు గానీ, అలా కూడా ఆడొచ్చు అనేసి మన రీతు యాజ్ ఎ సంచాలక్‌గా ఆమె పిచ్చి రూల్స్ పెట్టుకొని లాస్ట్‌కి ఇంకా మన సంజనాని ఎలిమినేట్ అంటే తనే లాస్ట్‌లో వచ్చినట్టు ఇంకా అలానే అందరు ముగ్గురికి సేవ్ చేసేసింది. ఫస్ట్ తనుజ, నెక్స్ట్ డెమాన్ పవన్, నెక్స్ట్ నిఖిల్. నిఖిల్ అండ్ సంజన వీళ్ళిద్దరు చాలా టఫ్‌గా ఆడుకున్నారు. చాలా మన సంజన ఎంటర్‌టైన్‌మెంట్, కంటెంట్, టాస్క్ వైస్ ప్రతీది సూపర్‌గా ఆడతారు. ఏదైనా ఫీల్ అయినా గానీ ఒక 5, 10 మినిట్స్ దాని తర్వాత మళ్ళీ స్పోర్టివ్‌నెస్ ఎక్కువుంటుంది తన దగ్గర. తనసలు పర్ఫెక్ట్ బిగ్ బాస్ మెటీరియల్ ఎవరు అంటే సంజనానే మన హౌస్‌లో. సో, తను లాస్ట్‌లో వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టాలి గదా! తను లాస్ట్ బాటమ్‌లో వచ్చేసారు కాబట్టి సంజనాకి. గ్యాప్‌లో వచ్చేసి మళ్ళీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏంటి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆ గుడ్లు మన సుమన్ శెట్టి తీసుకొనొచ్చి గుడ్లు ఎలా తీసుకొనెళ్తారు. అదంతా కొంచెం కామెడీ జనరేట్ అయింది గైస్. ఓకే. పర్లేదు అది చెప్పేంత ఇదేం కాదు. బానే ఉండింది. మీరు 'బిగ్ బాస్' ఎపిసోడ్ చూడొచ్చు ఈరోజు. నేనేదో సుత్తి ఉంటదేమో అనుకున్నా. పర్లేదు బావుంది. ఈ లాస్ట్‌లో ఏదైతే ఉందో టాస్క్ అది హైలైట్ అనిపించింది. ఇక్కడ సంజన గారి ఇంటెలిజెన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే సంజన బాటమ్‌లో ఉన్నారు కదా! ఈ కామన్ పీపుల్ ప్రజలున్నారు కదా! వాళ్ళలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి సంజనని. సంజన తెలివి ఏంటంటే అక్కడ బాక్సులు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అది టాస్క్. తను ఎలా సెలెక్ట్ చేసుకుందంటే సుమన్ శెట్టి ఉంటే అంత హైట్‌కి పెట్టలేరు కదా! అందుకని తను అలా ఆలోచించింది. గౌరవ్ చెయ్యి లేపుతున్నాడు. నేనాడతా నాకు పిక్ చెయ్యి అని చెప్పేసి. సో, సంజన వచ్చేసి సుమన్ శెట్టిని తీసుకున్నారు. ఇక్కడ ఇద్దరు నిలబడిన తర్వాత
మన పవన్ కళ్యాణ్ వచ్చి క్లియర్ కట్గా ఓపెన్గా హింట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే మీరు ఎలా అయినా ఆడండి, ఫస్ట్ బాక్స్ అయితే పెట్టండి, ఫస్ట్ 2 బాక్సెస్ పెట్టండి ఒకదాని మీద ఒకటి. దాని తర్వాత ఒకటేసారి 3 తీసుకొని పెట్టుకోండి, దాని తర్వాత 2 తీసి పెట్టుకోండి, మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోండి, నేనేమనను. అది వంకర్ టింకర్గా ఉన్నా ఏమనను. ఎందుకన్నారంటే ఈయన చాలా షార్ట్, అది పెట్టిన తర్వాత మళ్ళీ అదేమైనా కదిలి అటు ఇటు ఉన్నా కానీ, ఎందుకంటే జస్ట్ స్పోర్టివ్నెస్ పెంచడానికి అని చెప్పేసి, ఆడకుండా అలానే ఉంటారేమో అని చెప్పేసి కొంచెం వాళ్ళు ఆలోచించి కొంచెం ఎనర్జెటిక్గా ఆడతారని చెప్పేసి. ఎందుకంటే అక్కడ సెలెక్షన్ ఆఫ్ పీపులే తప్పు ఉంది. ఎందుకంటే సంజన ఇంత హైట్, సుమన్ శెట్టి ఇంత హైట్, వాళ్ళు పెట్టుకోవడంలో బ్లాక్స్ పెట్టడంలో కూడా వాళ్ళు మెంటల్లీ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పాయింట్స్ చాలా కరెక్ట్. అందులో అయితే 100కి 100%. ఇంకా నేను అలానే సెలెక్ట్ చేస్తా, నేను అలాంటి వాళ్ళకే ఇస్తాను, మీరు ఎలా అయినా పెట్టుకోండి, ఆయన జస్ట్ అంటే జస్ట్ మోటివేషన్ కోసం చెప్పారు. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. కరెక్ట్గా చెప్పాలంటే సుమన్ శెట్టి కూడా సూపర్గా ఆడారు, సంజన గారు కూడా సూపర్గా ఆడారు. మన పవన్ కళ్యాణ్ ఇచ్చిన పాయింట్స్ ఏదైతే ఉందో అది ఇద్దరు ఫాలో అవ్వలేదు. మేబీ వాళ్ళకి అర్థం కాలేదో ఏమో. ఫస్ట్ 2 బాక్సెస్ పెట్టేసిన తర్వాత స్క్వేర్ బాక్స్లో ఒకటేసారి 3 బాక్సెస్ తీసుకొని దాని మీద పెడితే 3 బ్లాక్స్ అయిపోతాయి కదా. దాని తర్వాత ఇంకోటి తీసుకొని ఇలా వేయొచ్చు. ఓకే, అలా ఎవరు ఆడలేదు. బట్ స్టిల్ ఒకటి 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 పెట్టుకొని ఆడారు, అది కూడా బాగా ఆడారు. లాస్ట్లో మన సుమన్ శెట్టి ఒక ఒక లాస్ట్ పైన టాప్ బాక్స్ త్రో చేసినప్పుడు కొంచెం క్రాస్గా నిలబడింది. అదే కాదు, దాని కిందది కూడా కొంచెం క్రాస్గా వంకర్ టింకర్గానే ఉంది. మన సంజన కూడా ఏంటంటే తను వేసేసింది, ఎవరు ఫస్ట్ పైన బ్లాక్ వేస్తారో వాళ్ళే విన్ అని ఎక్కడ రాసి లేదు. మన పవన్ కళ్యాణ్ కూడా ఆ పాయింట్ ఎక్కడ చెప్పలేదు. సో ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి సంజన పెట్టుకుంటూ వచ్చింది, అంతేగాని సుమన్ శెట్టి పెట్టేశాడు నేను కూడా పెట్టేయాలని ఏం పెట్టాల. సో తను ఇంకా టైం ఉంది కదా అని తను కూడా పెట్టింది. ఇద్దరిది ఈక్వల్ హైట్ వచ్చిన తర్వాత బజర్ మోగింది, ఇక్కడతో ఆపేయండి గేమ్ అని. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా ఇచ్చారబ్బా ఆన్సర్స్. ఏంటంటే పాయింట్స్ కరెక్ట్గా ఇచ్చారు. ఏంటంటే ఇద్దరు కంటెస్టెంట్స్ పర్ఫెక్ట్గా ఆడారు, ఇద్దరి టవర్స్ చాలా బాగున్నాయి, అంటే కరెక్ట్గానే పెట్టుకున్నారు. కానీ టవర్ అంటే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి, వంకర్ టింకర్గా ఉండదు కాబట్టి నా ఓటు సంజనాకి అని చెప్పిన తర్వాత స్టార్ట్ అయింది. ఎవరికి నోరు లేవదు, మన సంజనాకి సారీ మన తనూజాకి ఇలాంటి పాయింట్స్లో ఫస్ట్ హైలైట్ అవుతుంది. ఏంటంటే నువ్వు చెప్పావు కదా ఎలా అయినా పెట్టుకోవచ్చు, ముందు అలా ఎందుకు చెప్పావు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు, నువ్వు ఫెయిల్డ్ సంచాలక అని. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్, ఇంకా పోక్ చేస్తూనే ఉంది. తను క్లియర్గా చెప్పాడు, నేను వాళ్ళు ఆడడానికి, వాళ్ళు స్పోర్టివ్గా ఆడడానికి చెప్పానబ్బా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తా ఉంటే వినదు అసలు ఆ తనూజ. దాంతో పక్కన నుంచి మళ్ళీ ఆమె కూడా స్టార్ట్, దివ్య, ఇద్దరు నోరు మూసుకొని ఉండరు. ఇద్దరి పాయింట్స్ చెత్త ఆర్గ్యుమెంట్ లాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1-2 సార్లు పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, చెప్పేసిన తర్వాత నువ్వు సంచాలక్ కాదు, నువ్వు ఎందుకు అంత ఇది చేయాలి, నీకెంత మాత్రం. ఇప్పుడు మన సుమన్ అన్న 100% ఉన్నాడు, మొత్తం టాప్ కంటెస్టెంట్ ఆయనే అని చెప్పిన తర్వాత ఆయన సైడ్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ ఓట్స్ ఏమైనా పెరుగుతాయి అనుకుంటున్నారో ఏమో, కానీ అలాంటి సీన్ ఏం లేదు. ఓకేనా, బయట చాలా ఈక్వేషన్స్, బయట చాలా మందికి చాలా ఓట్స్ ఎవరెవరికి వేయాలి ఏంటి అన్నది మాకు క్లారిటీ ఉంది. అక్కడ సుమన్ అన్నకి 100% ఎందుకు వేసారో మాకు కూడా తెలియదు. అసలు ఆ ఆడియన్స్ ఎవరో, ఎందుకు అంత వచ్చిందో కూడా, అదంతా ఫేక్ ఓట్స్ వేసుకొని చూపించుకున్నారో ఏంటో కానీ, ఆ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు వచ్చినప్పుడు సుమన్ శెట్టి ఏమంత కింద పడి దొర్లుతున్నారని చెప్పేసి ఆయన 100% వచ్చింది. అక్కడ అంత సీనే లేదు. అది వేసినప్పటి నుంచి లోపల సుమన్ శెట్టి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నారు అందరూ, అంత సీనే లేదు. ఈ తనూజ, దివ్య వీళ్ళిద్దరు కొంచెం ఇలాంటి ఆర్గ్యుమెంట్స్లో మూసుకొని ఉంటే బెటర్ ఏమో నోరు. భరణియే మూసేసుకొని ఉన్నారు, నాకెందుకు వచ్చిందిరా బాబు అని చెప్పేసి. భరణికి సుమన్ శెట్టికి చాలా క్లోజ్ కదా, ఆయనే మూసుకొని ఉన్నారు. వీళ్ళిద్దరికి దేనికి, వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్, ముగ్గురికి పడింది ఆర్గ్యుమెంట్. వీళ్ళిద్దరితో నోటికి నోరు వేసి చెప్పి 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 ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ పర్ఫెక్ట్. అండ్ ఇలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే, అంటే ఇలానే చెయ్యాలని కాదు, కరెక్ట్గా న్యాయంగా మాట్లాడితే ఎవరికైనా కరెక్ట్గా టచ్ అవుతుంది డైరెక్ట్గా ఆడియన్స్లో.
సో ఇక్కడ మేమెందుకు ఎందుకు బయట ఆడియన్స్ చాలామంది పవన్ కళ్యాణ్ విన్నింగ్ మెటీరియల్ అంటున్నారు, ఏం ఆడాడు, ఏమంతా గేమ్స్ ఆడేస్తున్నాడు, అప్పుడెప్పుడో ఏదో ఆడాడు, దాని తర్వాత ఇంకోటి ఏదో ఆడాడు, అంతకు మించి ఏం చేస్తున్నాడు అని చాలామంది చెప్పారు కదా. ఇలాగా ఆర్గ్యుమెంట్స్ మెయిన్ ఇతను కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు. ఎప్పుడో ఒకసారి నోరు తెరిచినా ఇలాంటి కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు కాబట్టి మా లాంటి ఆడియన్స్‌కి అరే! ఇది కదరా మాకు కావాల్సింది, ఇది కదా అని కొంచెం పాజిటివ్ గ్రాటిట్యూడ్ ఉంటది మాకు పవన్ కళ్యాణ్ మీద. సో, అతను పెట్టిన పాయింట్స్, ఆర్గ్యుమెంట్ చేసిన విధానం తనూజాతో కరెక్ట్‌గా అనిపిచ్చింది. దాని తర్వాత నాకు ఎలా అనిపిచ్చిందంటే మన 'సన్నీ' గారి సీజన్‌లో 'సన్నీని' చూసినట్టు అనిపిచ్చింది. ఆ 'బిగ్ బాస్' నేనైతే 'బిగ్ బాస్' అడుగుతారనమాట మన పవన్ కళ్యాణ్‌ని. పవన్ కళ్యాణ్ ఎవరు విన్ అయ్యారు? ఎవరు ఓడిపోయారు ఇందులో అని చెప్పిన వెంటనే యాస్ పర్ ట టవర్ నేనైతే నేను సంజనానే విన్ చేస్తున్నాను అనేసి చెప్పేస్తారు అసలు. అది క్యాజువల్‌గా చెప్పేస్తారు. బిగ్ బాస్ నేనైతే సంజన టవర్ బాగుంది, సంజనానే విన్ అలా కాకుండా అదే కోపంతో ఆర్గ్యుమెంట్ అప్పుడే జరిగింది కదా, అదే ఫేస్ అలానే పెట్టి అలా నార్మల్‌గా అలా చెప్పేశారు. నాకు అలాంటివి నాలాంటి ఆడియన్స్‌కి కొంచెం అంటే అప్పటికప్పుడు యాక్షన్ చేయడం, అప్పటికప్పుడు మళ్ళీ మర్చిపోయి బిగ్ బాస్ అని చెప్పేసి మాట్లాడడం అలా కాకుండా, నా ఒపీనియన్ అయితే సంజన గారు విన్ బిగ్ బాస్ అని చెప్పేసి చెప్పిన విధానం. దాని తర్వాత వచ్చి మన సుమన్ శెట్టికి అన్నా నేనైతే ఇది వంకర్ టింకర్‌గా ఉంది, కరెక్ట్ నేను ముందు చెప్పాను, కానీ తనది కరెక్ట్‌గా ఉంది, అందుకని నేను విన్నింగ్ ఇచ్చేసాను అని చెప్పేసి వచ్చి ఒక్క షాట్ ఇలా పీకాడు ఆ బ్లాక్స్‌ని. నాకైతే నెక్స్ట్ లెవెల్ ఎందుకు అనిపించిందంటే తనూజ ఎవరో కాదు, మన పవన్ కళ్యాణ్‌కి చాలా క్లోజ్. ఆమెనే నువ్వు ఫెయిల్ సంచాలక్. ఇప్పుడు అర్థమైంది, నువ్వు ఫెయిల్ సంచాలక్. ముందొక మాట, తర్వాత ఒక మాట. నువ్వు బాగా మాట మారుస్తావు. అసలు ముందెందుకు చెప్పాలి అది ఇది అని చెప్పి చాలా ఆర్గ్యూ చేసి అతన్ని చాలా ఏమంటారు రివర్స్‌లో చాలా బాగా उससे क्या बोलती ఆపోజిట్ में बात कर భడకానే రెచ్చగొట్టి అతన్ని మాటలతో బాగా రెచ్చగొట్టి వదిలి లాస్ట్‌లో నువ్వు ఫెయిల్ సంచాలక్, నాకు అర్థమైంది, నువ్వు ఇంతే అది ఇది అని ఒక పక్క నుంచి తనుజ, ఇంకో పక్క నుంచి దివ్య ఇదంతా చేసేసరికి అతనికి ఆ కోపం ఉండింది. ఎళ్లి ఆ బ్లాక్స్‌ని ఒకటి పీకితే మొత్తం బ్లాక్స్ కింద పడిపోయాయి. అలాంటివి అరే! ఇది కదరా కావాల్సింది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి. ఇదే కదా మేము ఎక్స్‌పెక్ట్ చేసేది అన్నట్టు నాకైతే అనిపించింది గైస్. దాని తర్వాత ఇక్కడిదాకా సూపర్‌గా ఉండింది. అండ్ మన సంజన గారు కూడా వచ్చేసి యూ ప్రూవ్డ్ యూ ఆర్ అ ఫెయిర్ సంచాలక్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి తనిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫెయిర్ సంచాలక్ బోలిం సోమై. తర్వాత సంజన వచ్చేసి యూ ప్రూవ్డ్ యాజ్ ఎ ఫెయిర్ సంచాలక్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నువ్వు చాలా కరెక్ట్‌గా చెప్పావు అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దాని తర్వాత నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ బయట కూర్చొని అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆ పిల్ల మాట్లాడేసింది తనూజ, మొత్తం అరిచేసింది, అయిపోయింది, పోయి ఏం చక్కగా పడుకుంది, లిప్స్టిక్ నీట్‌గా మేకప్ చేసేసుకొని నీట్‌గా పడుకుంది అసలు. మన పవన్ కళ్యాణ్ ఏమో అంత ఫీల్ అయ్యి ఇమాన్యువల్‌తో వచ్చి మాట్లాడతాడు. ఇమాన్యువల్‌తో మాట్లాడేటప్పుడు కూడా ఎంత మాత్రం అంటే తన పాయింట్స్ కరెక్టే అక్కడ కూడా. ఎందుకంటే అంత సాగతీయాల్సిన అవసరం లేదేమో అన్నట్టు అనిపించింది నాకు ఒక సైడ్. బట్ స్టిల్ అతను అలా రియాక్ట్ అయ్యింది. నిజం మాట్లాడి నేను ఫెయిర్‌గా మాట్లాడినా ఏంటన్నా తనూజ అంటే ఎంత మాత్రం సపోర్ట్ చేసినా అంత అన్యాయంగా మాట్లాడతారా? అన్యాయంగా గెలిపిచ్చేయాలా నేను అని ఇచ్చిన పాయింట్స్ కూడా చాలా బాగుంది. కానీ అది ఇంకా డ్రాగ్ చేయడం ఎందుకు అన్నట్టు అనిపించింది నాకు కూడా. వీళ్ళు ఇంతేలే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఎలా ఉండాలి ఏంటి ఈక్వేషన్స్ ఇంకా ఈ బాండింగ్స్ ఇలాగే కంటిన్యూ కాకుండా దీన్ని బ్రేక్ చేసి మన గేమ్‌లో ఎలా పోవాలి అని ఇక్కడి నుంచి ఏమైనా యూటర్న్ తీసుకుంటే ఇంకా సూపర్‌గా ఉంటది పవన్ కళ్యాణ్ గేమ్ అని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి గైస్. నిన్న నామినేషన్స్‌కి ఈరోజు జరిగిన టాస్క్‌కి ఒక 50-60% న్యాయం జరిగినట్టు నాకైతే అనిపించింది. రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో రేపు చూద్దాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్మీన్ వ్లాగ్స్. బాయ్.